హాయ్, వణక్కం, సలాం, నమస్కారం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి స్వాగతం, సుస్వాగతం. ధన్ ధనాధన్ దున్నేయాలి, చక్ చకాచక్ చిందేయాలి, ఫట్ ఫటాఫట్ లాడించాలి. ఛాంపియన్ ఆటలో గుమ్ గుమ గుమ్మాయించాలి, దుమ్ దుమాదుమ్ దులిపేయాలి, దమ్ములేంటో చూపేయాలి. ఈ పోటీలో సాగర సమరసింగంలా, మీకిదే కథన రంగంలా, ఎగిరిపోరా విహంగంలా, ఎంతెంత ఎత్తైన మీ సొంతమయ్యేలా. మరి అంత ఎత్తునుంది మన ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ, అవునా? మరి మీలో ఎవరు విహంగంలా అంత ఎత్తు ఎగిరి అందుకుంటారో చూసేద్దామా? Let's begin the charming, chasing, challenging champion of the champion. వాసవి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ మోనికా. హలో సార్. వెరీ పింకీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. మనం రాజమండ్రిలో కలుద్దాం అనుకున్నాం, కానీ సండే మళ్ళీ ఇక్కడే కలిసేసాం. ఎస్ సార్. ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అవ్వడానికి నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? ఐ థింక్ మై యాక్టివ్నెస్. సో నువ్వు బాగా యాక్టివ్ గా ఉంటావు కాబట్టి, చక్కగా అలా నవ్వేస్తూ ఉంటావు కాబట్టి నువ్వే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోతానంటున్నావు, అవునా? ఎస్. ₹1,00,000 గెలుచుకుంటే ఆ ప్రైజ్ మనీతో ఏం చేస్తావు? ఇంకా అనుకోలేదు సార్. ఫస్ట్ ఐ విల్ సేవ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ఫ్యూచర్ పర్పసెస్. బంగారం ఏ క్లాస్ నువ్వు? 8th అండి. 8th క్లాస్ లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మొదలెట్టిందండి పిల్ల. అప్పుడే సేవింగ్స్, లెక్కలు. సో గెలిచే అవకాశాలు బాగానే ఉన్నాయి. మరి ఆ ట్రాఫీ ఏం చేస్తావు? ట్రాఫీ ఇంట్లోనే పెడతా. సో వాసవి గారు బాగా ప్రిపేర్ చేశారా మౌనికని? ఎస్ సార్. కాన్ఫిడెంట్ గా ఉన్నారా మీరు కూడా? ఎస్ సార్. వండర్ఫుల్ అండి. మౌనికకి ఆల్ ది బెస్ట్. ఓకే, నాగేంద్రమ్మ గారు నమస్తే అండి. నమస్తే సార్. హే మనీషా ఖైరాలా. హాయ్ సార్. లాస్ట్ టైం ఛాంపియన్స్ లో జింకపిల్లలాగా చింగమని 2 ఆన్సర్లు దూక్కుంటూ గెలిచేసావు. మరి ఇవాళ ఎన్ని ఆన్సర్లు దూకుతూ గెలుస్తావు? సార్. బట్ కాన్ఫిడెంట్ గా ఉన్నావా? మరి నీ క్వాలిటీ ఏంటి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోవడానికి? సో చాలా డేరింగ్ ఆన్సర్లు చెప్పేస్తావు. మరి నువ్వు చెప్పమ్మా, ఆ ₹1,00,000 నీకు వచ్చేస్తే ఏం చేస్తావు? ఫస్ట్ మమ్మీకి మంచి శారీ కొనిస్తాను, ఆ తర్వాత ఫ్యూచర్ స్టడీస్ కి యూజ్ చేస్తాను. వావ్, సూపర్. తర్వాత ఆలోచిస్తావు. మరి ట్రోఫీ గుర్తుగా పెట్టుకుంటాను. మీరు చెప్పండి నాగేంద్రమ్మ గారు, ఎలా ప్రిపేర్ చేశారు మనీషాని? చాలా బాగా చేశారు. చాలా బాగా ప్రిపేర్ చేశారు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ టు మనీషా. నిజామాబాద్ నుంచి నీరజ గారు. నిషిత్ నమస్తే అమ్మా. నమస్తే సార్. నిషిత్, ఎస్ సార్. మరి నీ క్వాలిటీ ఏంటి ఇప్పుడు నువ్వు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అవ్వడానికి? షార్ప్నెస్ సార్. నీ పదును మరింత పదును పెట్టేసావా? ఎస్ సార్. వెరీ గుడ్. మరి నువ్వేం చేస్తావు ₹1,00,000తో? మా మమ్మీకి ఇచ్చేసాను సార్. మొత్తం మా మమ్మీకి ఏం చేయాలి మా మమ్మీకి తెలుసు. నాకేం కావాలో నాకన్నా బాగా అమ్మకే తెలుసు అంటున్నాడు నిషిత్. వావ్, సూపర్ ఆన్సర్. వెరీ గుడ్ నిషిత్. మరి ట్రోఫీ ఎక్కడ పెట్టుకుంటావు? షోకేస్ లో చక్కగా హాల్లో అలా రాగానే కనిపించడం అందరికీ పెట్టుకుంటావు. ఎస్ సార్. వెరీ గుడ్ నిషిత్. అమ్మా మీరు చెప్పండి, నిషిత్ ఎలా ప్రిపేర్ అయ్యాడు? చాలా హార్డ్ వర్క్ చేశారండి. అదిగో ఇంకా చెమటలు కారుతున్నాయి. సో ఆల్ ది బెస్ట్ యు నిషిత్. థ్యాంక్ యూ సార్. సదానాని గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ హిమజ. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్. బాగా ప్రిపేర్ గా వచ్చావా? ఎస్. మరి నీ క్వాలిటీ ఏంటమ్మా ఇవాళ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోవడానికి? కాన్ఫిడెన్స్. ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నావు అయితే నువ్వు? ఎస్. మరి అంతే కాన్ఫిడెన్స్ తో అన్ని ఆన్సర్స్ చెప్పేసేయాలి. ఎస్. అండ్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోవాలి. ఐ విల్. దట్స్ ద కాన్ఫిడెన్స్. సూపర్. అండ్ నిషిత, ఆ ₹1,00,000 ప్రైజ్ మనీ ఏం చేస్తావు? I'll give it to my father. సో మరి నీకు కోరికలు లేవా? ఏదో కొనుక్కోవాలి, చేసుకోవాలి? మా డాడీకి ఇచ్చిన తర్వాత ఏం కావాలంటే డాడీనే అడిగాను. డాడీకి ఇచ్చిన తర్వాత ఏం కావాలంటే అది. దట్స్ ద స్పిరిట్. ట్రాఫీ ఏం చేస్తావు? ఫస్ట్ నేను మా స్కూల్లో చూపిస్తా, తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెడతా. I was expecting this answer. Yes.
మనం ఏం సంపాదించినా ముందు ఎవరు చూపించుకోవాలి? ఫ్రెండ్స్ కి చూపించుకోవాలి. మా సదారాణి గారు, సో ఎలా ప్రిపేర్ అయింది హిమజ? చాలా బాగున్నాయి. బాగా టెన్షన్ పడుతున్నట్టుంది కదా? అవును. సో హిమజ, నో టెన్షన్, ఓన్లీ కాన్ఫిడెన్స్. ఆల్ ది బెస్ట్ యూ. సత్యవతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇందిరా దేవి, ఎలా ఉన్నావు? ఫైన్ సార్. సో ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అవ్వడానికి నీలో ఉన్న క్వాలిటీ ఏంటమ్మా? హార్డ్ వర్క్ సార్. బాగా ప్రిపేర్ అయిపోయావు. సో నువ్వు చేసిన హార్డ్ వర్క్ అంతా ఇక్కడ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. చేస్తావా? ఎస్ సార్. నువ్వు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోతే దాని తర్వాత వచ్చే ₹1,00,000 ప్రైజ్ మనీ ఏం చేస్తావు? పేరెంట్స్ కి ఇచ్చేస్తాను. అమ్మకి 50, నాన్నకి 50. అవునా? అండ్ సత్యవతి గారు మీరు చెప్పండి, తను ఎలా ప్రిపేర్ అయింది? బాగానే ప్రిపేర్ అయింది. బాగానే ప్రిపేర్ అయింది. తను గెలుస్తున్న నమ్మకం మీకు ఉంది? ఉందండి. వెరీ గుడ్. అండ్ ఇందిరా దేవి, ట్రాఫీ ఏం చేస్తావు? ఫస్ట్ పేరెంట్స్ కి ఇస్తాను. ఫస్ట్ పేరెంట్స్ కి ఇచ్చేస్తావు ట్రాఫీ కూడా. సూపర్, వెరీ గుడ్. సో నువ్వు ట్రాఫీని, ₹1,00,000 అలాగే ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టైటిల్ ని కూడా గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాజలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్. హే ప్రదీప్ డూడ్, హౌ ఆర్ యు డూడ్? ఫైన్ సార్. ఓ మీరు పర్ఫెక్ట్ మ్యాచ్ వేసుకొచ్చారు. అనుకుని వచ్చారా అనుకోకుండానా? లేదు సార్, ఎక్స్పెక్టెడ్ కాలేదు, అసలు అనుకోకుండా అట్లా అయిపోయింది. సో మరి మనవాడు కూడా ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ టైటిల్స్ కి మ్యాచ్ అయిపోవాలిగా అంత పర్ఫెక్ట్ గా? ఎస్ సార్, అనుకుంటున్నాం. అనుకుంటున్నారు మీరు? Yes. So, చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరు. ప్రదీప్ అయిపోతావా? ఎస్ సార్. మరి అవ్వడానికి నీలో ఉన్న క్వాలిటీ? స్మార్ట్నెస్ సార్. సో చెప్పు ప్రదీప్, ఆ ₹1,00,000 ప్రైజ్ మనీ ఏం చేస్తావు? నా ఫ్యూచర్ సేవింగ్ ఉపయోగిస్తాను సార్. ఫ్యూచర్ స్టడీస్ కు ఉపయోగిస్తావు. సూపర్ 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 సూపర్. సో ప్రదీప్, అండ్ ట్రాఫీని ఏం చేస్తావు? ఫస్ట్ మా రిలేటివ్స్ అందరికి, మళ్ళీ మా ఫ్రెండ్స్ కి మొత్తం చూపిస్తాను. దాని తర్వాత షోకేస్ లో పెడతాను. వెరీ గుడ్ ప్రదీప్, ఆల్ ది బెస్ట్ టు యూ. ఖచ్చితంగా నువ్వు ఛాంపియన్స్ అవ్వాలి. అవుతావా? ఎస్ సార్. వెరీ గుడ్, గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్. మరొక్కసారి మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మాతృమూర్తులు చక్కగా మీ బ్లెస్సింగ్స్ ని నిండుగా మెండుగా దండుగా మీ పిల్లలకి ఇచ్చేసి మా మాతృమూర్తుల స్థానానికి వచ్చేసేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో మన ఫస్ట్ రౌండ్ సూపర్ 6. ఇందులో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ మీ క్వశ్చన్ కి 10 పాయింట్స్ ఉంటాయి. 4 మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. అందులో మీరు రైట్ ఆన్సర్ పికప్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్ప ఆన్సర్ చెప్తే -5. అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ తీసుకోవచ్చు. రాజమండ్రి నుంచి మోనికా, అమ్మ నీ క్వశ్చన్. మనిషి లోపలి చెవిలో ఎన్ని బోన్స్ ఉంటాయి? యువర్ ఆప్షన్స్ ఆర్ A 2, B 3, C 4, D 1. మదర్స్ హెల్ప్. ఐడియా లేదు సార్. అమ్మ ఐడియా లేదంటున్నారు మోనికా, మరి ఏం చేస్తావు? గెస్ట్ చేస్తావా, పాస్ చేస్తావా? గెస్ట్ చేస్తే కరెక్ట్ అయితే 10, తప్పైతే -5, పాస్ చేస్తే 0. I guess it is 3 but not confirmed. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి రిస్క్ తీసుకుంటావా? Yeah. ప్లీజ్ అయినా. 3 sir. అండ్ మనిషి లోపలి చెవిలో ఉండే బోన్స్. 3 is the right answer. మనీషా ది జింక పిల్ల రెడీ? పురాణాల ప్రకారం సరస్వతీదేవి వాహనం ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ A సింహం, B పులి, C పావురం, D హంస. టీ హంస. కాన్ఫిడెంటా? అమ్మని అడగాల? అమ్మని ఒకసారి అడుగు. అమ్మని ఒక్కసారి అడుగుతాం. మా తెలియదండి. అమ్మకి తెలియదట. మరి మనీషా ఏం చేద్దాం? నువ్వు చెప్పిన D హంసని ఫ్రీజ్ చేద్దామా? చేయండి. D హంసని ఫ్రీజ్ చేస్తున్నాను అండ్ D హంస is the right answer. 10 points. Nishit, Yes, sir. the land of thunder dragon అని ఏ దేశాన్ని పిలుస్తారు? Your options are A భూటాన్, B నేపాల్,
సి చైనా, డి జపాన్. ఏ భూటాన్. కాన్ఫిడెంట్? ఎస్ సార్. అమ్మని అడగాల? నేను ఫ్రీజ్ చేస్తున్నాను నీకోసం. ఏ భూటాన్ అండ్ ఏ భూటాన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండ్ 10 points. ఎలా తెలుసు భూటాన్ అని? జీకే బుక్ లో చదివాను సార్. అండ్ హిమజ, రెడీయా ఛాంపియన్? ఎస్ సార్. నీ క్వశ్చన్. మెహబూబ్ నగర్ ను మరో పేరుతో కూడా పిలుస్తారు. ఆ మరో పేరు ఏంటి? ఈ ఆప్షన్స్ ఆర్ ఏ ఇందూరు, బి పాలమూరు, సి ఆర్మూరు, డి తాండూరు. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్ కావాలి. అమ్మా మీరేమంటున్నారు? ఏ హిందూరు. అమ్మ ఇందూరు అని చెప్పారు, నువ్వు అదే చెప్తావా లేక ఇంకా ట్రై చేస్తావా లేక పాస్ చేస్తావా? నో సార్. ఫిక్స్. ఫిక్స్ ఏ ఇందూరు. ఎస్. సో ఏ ఇందూరు ఫిక్స్ చేస్తున్నాను హిమజ నువ్వు చెప్పిన దాన్ని బట్టి. అండ్ ఏ ఇందూరు ఇస్ నాట్ ద రైట్ ఆప్షన్. పోనీ ఇప్పుడు గెస్ట్ చేయగలవా రైట్ ఆన్సర్ ఏంటో? నో ఐడియా. నో ఐడియా. పాల్మూరు. పాలమూరు. కాన్ఫిడెంటా? క్వశ్చన్ నీది కాకపోయినా ఆన్సర్ మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు. పాలమూరు ఈస్ ద రైట్ ఆన్సర్. ఇందూర్ నిజామాబాద్. సో వెరీ గుడ్. ఎనీవేస్ వెల్ ట్రైడ్ హిమజ. ఆల్ ది బెస్ట్ యూ. ఇందిరాదేవి, నౌ యువర్ క్వశ్చన్. రెడీ అమ్మా? మన దేశ ప్రధానమంత్రుల్లో స్వాతంత్రం వచ్చాక జన్మించిన ప్రధానమంత్రి ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ మొరార్జీ దేశాయ్, బి వాజ్పేయి, సి చంద్రశేఖర్ అండ్ డి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ. ఆప్షన్ డి నరేంద్ర. ఆప్షన్ డి నరేంద్ర మోడీ అంటున్నావు నువ్వు. కాన్ఫిడెంటా అమ్మని అడుగుతావా? ఎస్ సార్. కాన్ఫిడెంట్. కాన్ఫిడెంటా? ఎలా తెలుసు? ఆయన 1950లో అని నీకు ఎప్పుడు చెప్పారా? చదివాను. సో నువ్వు అనుకుంటున్నావు ఆప్షన్ డి అని. మరి మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. నువ్వు చెప్తున్నట్టుగా నరేంద్ర మోడీని అనే ఆప్షన్ ని ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 points. ప్రదీప్, రెడీ? ఎస్ సార్. ఈ క్వశ్చన్ ఇస్ మెడుల్లా అబ్లాంగేటా మనిషి శరీరంలోని ఏ విభాగానికి చెందినది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ హార్ట్, బి లివర్, సి బ్రెయిన్ అండ్ డి కిడ్నీ. అదే సార్. అమ్మ మీరేమంటున్నారు? సి బ్రెయిన్ సార్. అమ్మ చెప్తున్నారు సి బ్రెయిన్ అని. ఫిక్స్ చేద్దావా? అమ్మ చెప్పిందే ఫిక్స్. ఎస్ సార్. మీకోసం నేను ఫిక్స్ చేస్తున్నాను సి బ్రెయిన్. అండ్ ది ఆన్సర్ ఇస్ కరెక్ట్ అండ్ 10 points to you. మన బ్రెయిన్ లో మొత్తం 3 భాగాలు ఉంటాయి. సెరెబ్రమ్, సెరెబెల్లం, మెడుల్లా అబ్లాంగేటా. ఎస్. సో అందరి బ్రెయిన్స్ బాగా వర్క్ చేస్తున్నాయి. అయితే ఈ రౌండ్ అయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. మోనికా ఇస్ ఆన్ 10 points, మనీషా ఇస్ ఆల్సో ఆన్ 10 points, నిషిత్ కూడా 10 points లో ఉన్నాడు, ఇందిరాదేవి भी 10 points पे है, ప్రదీప్ is also on 10 points and హిమజా is on -5. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. నేను ఒక పిక్చర్ చూపిస్తాను స్క్రీన్ మీద, అందులోంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే 10 points, తప్పు ఆన్సర్ చేస్తే -5. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కూర్చుని ఉన్న ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడి మాతృభాష ఏది? ఆయన ఎవరు? అందరూ గుర్తుపెట్టేశారా? అందరూ ఎవరైనా? సుభాష్ చంద్రబోస్. ఆయన మాతృభాష ఏది? చెబితే 10 points, పోతే 5 points. మనీషా బజర్ ప్రెస్ చేసింది. బెంగాలీ. మనీషా నువ్వు
సుభాష్ చంద్రబోస్ గారి మాతృభాష బెంగాలీ అనుకుంటున్నావు, కానీ ఆయన మాతృభాష బెంగాలీ. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో సెకండ్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న మహానగరం ఏ కాంటినెంట్ లో ఉంది? మనీషా, యువర్ ఆన్సర్. యూరప్. ఏ నగరం అది? ఫ్రాన్స్, ప్యారిస్. ఫ్రాన్స్, ప్యారిస్. ఏదో మా అనంతపురం జిల్లా అన్నట్టు చెప్పావుగా. ఫ్రాన్స్, పారిస్, యూరోప్. That's the right answer and 10 points to you. సో చిత్రం పిక్చర్ లో మీ అందరికి మరో 10 points కోసం మూడో పిక్చర్ ఆన్ ది స్క్రీన్. ఈ ఫోటోలోని నాయకుడు ఏ దేశానికి అధ్యక్షుడు? బజర్ ప్రెస్ చేశాడు ప్రదీప్. యువర్ ఆన్సర్. రష్యా. రష్యా. చూడ్డానికి కదా హాలీవుడ్ హీరోలో ఉన్నాడు. రష్యా ప్రెసిడెంటా? రష్యా ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. నిజంగా హాలీవుడ్ హీరో లాగే ఉంటారు కదా. చిత్రం పిక్చర్ లో మీ అందరి కోసం ఫోర్త్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న మొట్టమొదటి లేడీ ఐపీఎస్ ఆఫీసర్ పేరేంటి? అరే బజర్ అందరూ నొక్కారు. మళ్ళీ మనీషా అందరికన్నా ఫాస్ట్ గా నొక్కేసింది. మనీషా. కిరణ్ బేడి. ఆవిడ కిరణ్ బేడి అండ్ 10 points to you. చిత్రం ది పిక్చర్ లో లాస్ట్ పిక్చర్ ఫర్ ద 10 points మీ అందరి కోసం ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని స్వాతంత్ర సమరయోధుడిచ్చిన సంచలనాత్మక నినాదం ఏది? బజర్ ప్రెస్ చేసింది ఇందిరాదేవి. యువర్ ఆన్సర్. Freedom is my birthright and I shall have it. ఫ్రీడమ్ ఇస్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అని ఆయన అన్నారని నువ్వు అంటున్నావు, అండ్ నేను అంటున్నాను రైట్ ఆన్సర్ ఇస్ యువర్ బర్త్ రైట్ అండ్ యూ షల్ హ్యావ్ ద 10 points. సెకండ్ రౌండ్ చిత్రం పిక్చర్ అయిపోయింది అండ్ మన స్కోర్స్ మనీషా ఇస్ ఆన్ 40 points. ఒక ఆన్సర్ చెప్పేసి ఇందిరా ఇస్ ఆన్ 20 points. అలాగే ఒక ఆన్సర్ చెప్పేసి ప్రదీప్ ఇస్ ఆల్సో ఆన్ 20 points. ఖాతా ఇప్పేసి ఈ రౌండ్ కి కప్పేసిన మోనికా ఇస్ ఆన్ 10 points. అలాగే నిషిత్ కూడా ఇస్ ఆన్ 10 points. అండ్ హిమజ అడుగు వెనక్కి వేసింది, ఇంకా ముందుకు దూకలేదు, ఇస్ ఆన్ -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థ ఛాంపియన్ లో మనం ఎంటర్ అయిపోతున్నాం. మన థర్డ్ రౌండ్ కి ఈ రౌండ్ పేరేంటో తెలుసా? నేను సైతం. ఈ రౌండ్ మీకెవరికి తెలియదు బికాస్ ఇది సండే స్పెషల్ రౌండ్. ఈ రౌండ్ లో నేను మీకు ఒక మహనీయుడి గురించి కొన్ని విశేషాలు చెప్తాను. చెప్పిన తరువాత నేను చెప్పిన విశేషాల్లోంచే మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 10 points ఉంటాయి, రాంగ్ ఆన్సర్ కి -5. ఆ నలుగురు యువకులు సన్యాసం స్వీకరించారు. తమ గురుదేవుని సమాధి చెందిన తర్వాత కేవలం భిక్ష చేసుకుని ఓ పాడుబడ్డ ఇంట్లో తలదాచుకుంటూ ఉన్నారు. ఆయన బోధల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓ రోజు వారికి భిక్ష దొరకలేదు. అప్పటికి వారు ఆహారం తీసుకుని 24 గంటలు దాటింది. అలసటను ఆకలిని భరిస్తూ ఆ నలుగురు సన్యాసులు గంగానది ఒడ్డుకి నడుచుకుంటూ వెళ్తున్నారు. దూరంగా ఓ గుడిసె కనబడి ఆ బృందానికి నాయకుడుగా ఉన్న ఓ యువ సన్యాసికి అక్కడ భిక్ష దొరుకుతుందని గట్టిగా నమ్మకం కలిగింది. ఆ దిశగానే అడుగులు వేశారు. అంతలో ఆ గుడిసెలోంచి ఓ వ్యక్తి బయటికి వచ్చారు. అతని చేతిలో ఒక మూట ఉంది. సన్యాసులకు నమస్కరిస్తూ, అయ్యా, మా తల్లిగారి జ్ఞాపకార్థం ఏటా ఈ రోజు సాధువులకు భిక్ష పెట్టడం మాకు అలవాటు, స్వీకరించండి అంటూ మూటను వారికి అందించారు. అందులో పప్పు బియ్యం ఉన్నాయి. సన్యాసులు తమ గురుదేవులకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని
ఆ వ్యక్తికి నమస్కరించారు. మిగిలిన ముగ్గురు వంట మొదలు పెట్టగా బృందానికి నాయకుడుగా ఉన్న సన్యాసి గంగా నదిలో స్నానానికి వెళ్ళాడు. స్నానం ముగించి తిరిగి వస్తూ ఆయన ఓ వృద్ధ సాధువుని వెంటబెట్టుకుని వచ్చారు. ఆ సాధువు 2 రోజుల నుంచి భోజనం చెయ్యలేదని, తమతో పాటు ఆయనకు వడ్డించమని నాయకుడు చెప్పాడు. ముందుగా అతిథికి వడ్డించాలన్న ఆచారం ప్రకారం ఆ వృద్ధ సాధువుకు వడ్డించారు. ఆయన తృప్తిగా భోజనం చేసి ఆ నలుగురిని దీవించి వెళ్ళిపోయాడు. అప్పుడు చూస్తే గిన్నె అడుగున కొన్ని మెతుకులు మాత్రమే కనబడ్డాయి. వాటిని చూపిస్తూ ఆ నాయకుడైన యువ సన్యాసి, ఇది దేవుడి ప్రసాదం. ఎందుకంటే గంగానదిలో స్నానం చేసి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఈ వృద్ధ సాధువు కనిపించారు. ఆ అతిథి దేవుడు తినగా మిగిలింది నిజంగా దైవ ప్రసాదమే అన్నారు. మిగిలిన ముగ్గురు ఆనందించారు. ఆ కొద్దిపాటి మెతుకుల్ని కళ్ళకద్దుకుని స్వీకరించారు. ఆశ్చర్యం ఏమిటంటే వారి ఆకలి పూర్తిగా తీరిపోయింది. కొండంత శక్తి వచ్చింది. ఆ సన్యాసులకు నాయకుడు ఎవరో కాదు, భారతీయ ఆత్మను జాగృతం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద. The first question for 10 points. ఆ సన్యాసులు ఆహారం తీసుకుని ఎన్ని గంటలు దాటింది? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది మోనికా. 24 hours. 24 గంటలు. 24 గంటలు is the right answer and 10 points to you. Next question. గుడిసె నుంచి వచ్చిన వ్యక్తి ఎవరి జ్ఞాపకార్థం ఓటను సన్యాసులకు ఇచ్చారు? ప్రదీప్ బజర్ నొక్కాడు. యువర్ ఆన్సర్. వాళ్ళ అమ్మగారు నా జ్ఞాపకాలు. వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ఇచ్చాడు. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. Here goes the third question. బృందానికి నాయకుడు ఏ నదికి స్నానానికి వెళ్ళారు? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది మనీషా. గంగా నది. గంగా నది. Yes, that's the right answer and 10 points to you. Fourth question, 10 points కి మీ అందరి కోసం. రెడీయా? స్నానం ముగించి తిరిగి వస్తూ నాయకుడు ఎవరిని వెంట పెట్టుకొచ్చారు? బజర్ ప్రెస్ చేసింది హిమజ. ఒక వృద్ధ సన్యాసి. ఒక వృద్ధ సన్యాసిని. వృద్ధ సాధువుని, వృద్ధ సన్యాసిని is the right answer. 10 points. Final question. 10 points కి ఆ రోజు జరిగిన సంఘటనలో మొత్తం ఎంతమంది ఆకలి తీరింది? బజర్ ప్రెస్ చేసింది మోనికా. యువర్ ఆన్సర్. 5 members. 5గురు. 5గురా? సాధు ఒక్కరే కదా అన్నంటున్నది. బట్ తర్వాత వాళ్ళు 4 కూడా ఆ కొన్ని మెతుకులే తిన్నారు, పంచుకున్నారు అందరూ. నా క్వశ్చన్ ఏంటి? ఎంతమంది ఆకలి తీరింది అని. తిన్నది ఒక్కరే, కానీ ఆకలి తీరింది 5గురు. This is the right answer. మన 3వ రౌండ్ నేను సైతం అయ్యేసరికి స్కోర్స్ మనీషా ఆన్ 50 points. సెకండ్ పొజిషన్ లో మోనికా అండ్ ప్రదీప్ విత్ 30 points. ఇందిరా దేవి విత్ 20 points. నిషిత్ విత్ 10 points. మైనస్ లోంచి ప్లస్ లోకి వచ్చేసిన హిమజ విత్ 5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన 4వ రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ వెరీ వెరీ స్కోరింగ్. ఎందుకు? నేను బోర్డు మీద క్వశ్చన్ రివీల్ చేస్తాను. ఆ క్వశ్చన్ ని ఫస్ట్ లెటర్ రివీల్ చేసి క్లూ ఇవ్వగానే చెప్తే 50 points. బాగా గుర్తుంది అందరికి. సో మీరు టైంలో చెప్పకపోతే నేను అప్పుడు ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు చెప్తే 40. ఆ తర్వాత చెప్తే 30. ఆ తర్వాత చెప్తే 20. ఆ తర్వాత చెప్తే 10. మధ్యలో ఎప్పుడైనా తప్పు చేస్తే -5. లిటరేచర్ లో మీ అందరికి ఫస్ట్ వర్డ్
ఆన్ ద బోర్డ్. నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. నేను మీకు ఇచ్చే క్లూ, మరి అందుకే నాకు మండేది. హిమజ, టెల్ మీ వాట్స్ యువర్ ఆన్సర్? సఫకేషన్. సఫకేషన్. స్పెల్లింగ్ సరిపోయిందా? చెక్ చేసావా? ఎస్. కానీ నేను ఉడుకు అనలేదే, మండేది అన్నాను. సఫకేషన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. -5 హిమజ. సో 50 పాయింట్స్ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు 40 పాయింట్స్ కోసం మీ అందరికి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 10. మరి అందుకే నాకు మండేది. టైం అప్ అయిపోయింది. 40 పాయింట్స్ వదిలేసుకున్నారు. అయ్యో, 30 పాయింట్స్ కి నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 1. అండ్ మీ క్లూ మరొకసారి, మరి అందుకే నాకు మండేది. టైం అప్. మరి అందుకే నాకు మండేది. 20 పాయింట్స్ కోసం మీ అందరికీ నేను ఇస్తున్నాను లెటర్ నంబర్ 2. మరందుకే నాకు మండేది. ఎవరికో మండింది. ప్రదీప్. ఇన్ఫ్లేమబుల్. ప్రదీప్, ఇన్ఫ్లేమబుల్ స్పెల్లింగ్ చెక్ చేసావా? ఏంటా స్పెల్లింగ్? INFLAMABLE. సరిపోయింది. మరి మీనింగ్? అందుకే నాకు మండేది. మరి అందుకే నీకు మండుతుందా? నీకు మండిందో లేదో నాకు తెలియదు, కానీ నీకు పండింది. దట్స్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మీ అందరి కోసం సెకండ్ వర్డ్ ఇన్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. 13 లెటర్డ్ వర్డ్. ఈ 13 లెటర్డ్ వర్డ్ లో నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 4. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ జాగ్రత్తగా వినండి. మీట్ లో ప్రోటీన్స్, మరి వీట్లో బజర్ ప్రెస్ చేశాడు విత్ షార్ప్. నిషిత్, కార్బోహైడ్రేట్స్. మీట్ లో ప్రోటీన్స్ ఉంటాయి, ఆ విషయం తెలుసా నీకు? మరి వీట్లో నిషిత్ ఒకసారి కార్బోహైడ్రేట్ స్పెల్లింగ్ కూడా చెప్పేసి. CRABOHYDRATES. కార్బోహైడ్రేట్స్ వేటిలో ఉంటాయి? రైస్. రైస్ అండ్ వీట్. సో నిషిత్ 50 పాయింట్స్ టు ద రైట్ ఆన్సర్. మీకోసం థర్డ్ క్వశ్చన్ ఆన్ ద బోర్డ్. ఇట్స్ ఎ 9 లెటర్ వర్డ్. అండ్ నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5, ద మిడిల్ మోస్ట్ లెటర్. అవును, నేను అడిగితే చెప్తారా? నాకు మీ అందరిలో ఎవరంటే ఇష్టం? అందరంటే ఇష్టం. ఆ? అందరంటే ఇష్టం. అందరూ అంటే ఇష్టమా? అయితే ఇప్పుడు నేను క్లూ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. నాకు మీ అందరూ ఒకటే. మళ్ళీ బజర్ ప్రెస్ చేశాడు ప్రదీప్. డిటర్మైన్. డిటర్మైన్. అసలు నాకు మీరందరూ ఒకటవడానికి, అక్కడ డిటర్మైన్ అవడానికి ఎంత మ్యాచింగో. రాంగ్ ఆన్సర్ ప్రదీప్. -5. డిటర్మైన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఎనీవేస్ 40 పాయింట్స్ కోసం నేను మీ అందరికీ ఇప్పుడు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 8. నాకు మీ అందరూ ఒకటే. టైమ్ అప్. 40 పాయింట్స్ కూడా గెస్ట్ చేయలేకపోయారు. ఓకే, 30 పాయింట్స్ కి మీ అందరికి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. మనీషా బజర్ ప్రెస్ చేసింది. ఇంపార్షియల్. ఇంపార్షియల్ స్పెల్లింగ్ ప్లీజ్. IMPARTIAL. IMPARTIAL. ఇంపార్షియల్ అంటే ఏంటి? పార్షియాలిటీ చూయించుకోకుండా అందరూ ఈక్వల్ అని చెప్పారు. స్పెల్లింగ్ సరిపోయినట్టే ఉంది మనీషా, మీనింగ్ కూడా సరిపోయినట్టే ఉంది మనీషా,
కాబట్టి ఆన్సర్ కరెక్ట్ అయినట్టే ఉంది మనీషా. కరెక్టే. 3 letters రివీల్ చేసిన తర్వాత చెప్పావు కాబట్టి 30 points to you. 4th letter on the board. 12 letter word. and ఈ 12 letter word లో నేను మీకు రివీల్ చేస్తున్నాను letter number 1. and మీకు నేను ఇస్తున్న క్లూ ఒక టాటా, ఒక బిర్లా. చెప్పలేకపోయారు. టైమ్ అప్. 50 points మిస్ అయ్యారు. సో 40 points కోసం నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 6. ఒక టాటా, ఒక బిర్లా. ఓకే, 30 points కోసం మీ అందరి కోసం నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 12. ఈతో మొదలై ఆర్ తో ఎండ్ అయి మధ్యలో పి ఉన్న వర్డ్. ఒక టాటా, ఒక బిర్లా. ఎస్, సర్ప్రైజింగ్లీ బజర్ నొక్కింది మళ్ళీ ఇందిరాదేవి. Entrepreneur. ఆంట్రప్రెనర్. ఓకే, మరి స్పెల్లింగ్ ENTREPRENEUR. సో స్పెల్లింగ్ లో ఈపిఆర్ బానే కుదిరాయి. మరి ఆంట్రప్రెనర్ అంటే ఎవరు? జంషెడ్జీ టాటా తన ఒక బిజినెస్ మ్యాన్. ఓకే, అండ్ బిర్లా ఈజ్ ఆల్సో బిజినెస్ మ్యాన్. సో వాళ్ళిద్దరు ఆర్ దే కాల్డ్ ఆంట్రప్రెనర్స్? yes, they are called entrepreneurs and you are going to take 30 points for the right answer. లాస్ట్ 50 points కోసం మీకు నేను ఇచ్చేస్తున్నాను లిటరేచర్ లో లాస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. జస్ట్ 9 letter వర్డ్. అండ్ ఇందులో నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ గోటి బిళ్ళ ఆడేవాడు కొంచెం పాష్ అయ్యాడు. బజర్ ప్రెస్ చేసింది ఇందిరాదేవి. క్రికెటర్. క్రికెటర్ ఎలా సరిపోతుందమ్మా? క్రికెటర్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. CRICKETER. స్పెల్లింగ్ సరిపోయిందా? గోటి బిళ్ళ ఆడేవాడు పాష్ అయ్యాడంటే అర్థం ఏంటి? అది కూడా ఒక ఆట. క్రికెటర్. గోటి బిళ్ళ కూడా ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్. క్రికెట్ మోడర్న్ ఫార్మ్ ఆఫ్ గోటి బిళ్ళ. కాబట్టి 50 points in your pocket. ఈ రౌండ్ అయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. Indiradevi on 100 points, Manisha on 80 points, Nishit on 60 points, Pradeep on 45 points, Maunika on 30 points, Himaja on 0 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ని డిసైడ్ చేసే రౌండ్, లాస్ట్ రౌండ్. రన్ రాజా రన్. యు నో హౌ ద స్కోర్స్ గో హియర్. ఆల్రెడీ మీరు అందరు రుచి చూశారు ఇక్కడ ఎలా మారిపోతాయో. కాబట్టి అటెంటివ్ గా ఆడండి. ఫస్ట్ క్వశ్చన్ కి ఎన్ని పాయింట్స్? 20. తప్పు చెప్తే -10. సెకండ్ కి 40. తప్పు చెప్తే -20. థర్డ్ కి 60. తప్పు చెప్తే -30. ఫోర్త్ కి 80. తప్పు చెప్తే -40. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్. తప్పు చెబితే -50. రన్ రాజా రన్ లో ఫస్ట్ క్వశ్చన్ 20 పాయింట్స్ క్వశ్చన్ మీ అందరికి. ఎక్స్రేస్ ను కనుగొన్నది ఎవరు? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది మోనికా. రాంజన్. రాంజన్. ఎప్పుడు చదువుకున్నావు? ఎక్కడ చదువుకున్నావు?
యాక్చువల్లీ నేను 5th లో ఉన్నప్పుడు మా జీకే సార్ ఒకసారి క్లాస్ చూస్తున్నప్పుడు క్వశ్చన్ చెప్పారు, అప్పుడు గుర్తుపెట్టుకున్నాను. 5th క్లాస్ లో చదివింది 8th క్లాస్ అయిపో నువ్వు ఇప్పుడు పనికొచ్చింది కరెక్ట్ గా 20 పాయింట్స్ తెచ్చేసింది నీకు. రైట్ ఆన్సర్. విల్హెమ్ కాన్రాడ్ రాంజన్ ఎక్స్రేని కనుగొన్నది ఆయనే. 40 పాయింట్స్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ రన్ రాజా రన్ లో మీకోసం. 2 సార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా చేసిన రాజకీయ నాయకుడు ఎవరు? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది మోనికా. గుల్జారీలాల్ నందా. మోనికా ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు? అంత కరెక్ట్ గా ఆన్సర్ ఎలా చెప్తావు? 60 పాయింట్స్ కి మీ థర్డ్ క్వశ్చన్. కేర్ఫుల్, హియర్ గోస్. జపాన్ నేషనల్ స్పోర్ట్ ఏది? మోనికా ఇప్పుడు చెప్పు, వాట్స్ యువర్ ఆన్సర్? సుమో రెజ్లింగ్. మోనికా సేస్ సుమో రెజ్లింగ్. మోనికా ఒక్క మాట చెప్పు, ఎవరైనా రెజ్లింగ్ ని నేషనల్ స్పోర్ట్ గా పెడతారా? బట్ నేను చదివాను సార్, ఐ థింక్. కానీ మోనికా జపాన్ వాళ్ళు పెట్టారు. సుమో రెజ్లింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 80 పాయింట్స్ క్వశ్చన్ మీ అందరి కోసం. మహాభారతం ప్రకారం ఘటోత్కచుడి తండ్రి ఎవరు? బజర్ ప్రెస్ చేసింది ఇందిరాదేవి. యువర్ ఆన్సర్? భీముడు. భీముడు. కాన్ఫిడెంటా? ఎస్ సార్. చాలా చాలా కాన్ఫిడెంటా? ఎస్ సార్. చాలా 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 కాన్ఫిడెంటా? ఎస్ సార్. అయితే చాలా 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 కరెక్ట్. 80 పాయింట్స్ టు యు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ డిసైడ్ చేసే క్వశ్చన్ కి వచ్చేసాం. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు చెబుతారో చూద్దాం. మనీషా నువ్వు ఆన్సర్ చేస్తే 180 పాయింట్స్ కి వెళ్తావు. ఇందిరాతో టై అవుతుంది. అప్పుడు ఒక టై బ్రేకర్ క్వశ్చన్ వస్తుంది. మోనికా నువ్వు ఆన్సర్ చేస్తే నువ్వైపోతావు ఇవాల్టి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్. నిషిత్ నువ్వు ఆన్సర్ చేస్తే 160 కి వెళ్తావు. బట్ ఇందిరా విల్ బి లీడింగ్. హిమజ 100 అవుతుంది. ప్రదీప్ 145 అవుతుంది. వెల్, గెలిచే అవకాశం ఇప్పుడు ఇంకా ముగ్గురికి ఉంది. మిగతా ముగ్గురికి పోరాడే అవకాశం ఉంది. యుఎస్ క్యాపిటల్ వాషింగ్టన్ డీసీలో డీసీ అంటే ఏంటి? బజర్ ప్రెస్ చేసింది ఇందిరాదేవి. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. 100 పాయింట్స్ దీనికి. ఇందిరా ఇది కరెక్ట్ అయితే నీకు 100 పాయింట్స్, బట్ ఇది రాంగ్ అయితే -50. ఆ విషయం గుర్తుందా నీకు? అండ్ ఇందిరా డిసి అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. ద రైట్ ఆన్సర్. విజయనగరం నుంచి విచ్చేసిన ఇందిరాదేవి ఈజ్ ద ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ విత్ 280 పాయింట్స్. So let's congratulate Indira Devi, and I call upon Indira Devi and our mother on to the dais. Indira, you made it. Hey, let's go. Yo, good job, great job. పిల్లలు గెలిస్తే వాళ్ళకన్నా ఎక్కువ పేరెంట్స్ ఆనందిస్తారు. సో ఆనందం అంతా మాకు మీ కళ్ళలో కనిపించేస్తుందమ్మా. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు సీ యూ బీయింగ్ సో హ్యాపీ. అండ్ చిట్టి పొట్టి ఇందిరా, అసలు ఊహించావా? ఎక్కడున్నావు? ఎక్కడో వెనకాల ఉన్నావు అసలు ఫస్ట్ 4 రౌండ్స్ అయ్యేసరికి. అవునా? ఒక్క లాస్ట్ రౌండ్ లోనే మొత్తం తిరగరాస్తావు నువ్వు. అమ్మా మీరు అనుకున్నారా అసలు తనకి ఛాంపియన్ అయిపోతుందని చెప్పి?
లేదండి. సో ఇందిరా, మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చింది. అందరం కలిసి ఆడాం, కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఎస్, Yes. లెట్స్ కాల్ అపాన్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో విజేతగా నిలిచినందుకు మన ఇందిరకి ఈటీవీ తరఫు నుంచి అక్షరాల ₹1,00,000 క్యాష్ ప్రైజ్. అండ్ మనందరం ఎదురు చూసే ద ఫైనల్ రియల్ మూమెంట్, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ ట్రోఫీ అందుకునే మూమెంట్ వచ్చేసింది. ఇందిరా, దిస్ ఇస్ ఫర్ యూ. యో! ఎంతో రసవత్తంగా, ఎంతో ఉత్కంఠభరితంగా లాస్ట్ వరకు సాగి లాస్ట్ లో ఇందిరా కొట్టేసింది ఈ ట్రోఫీ అండ్ ₹1,00,000 క్యాష్ ప్రైజ్. ఇటువంటి మరొక అద్భుతమైన ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం కలుసుకుందాం రేపటి ఛాంపియన్స్ ఎపిసోడ్ లో. అంతవరకు బాయ్, వణక్కం, సలాం, నమస్కారం, సెలవు.